ఫ్రెండ్స్, దుబాయ్లో ఒక్క దిరామ్ ఉంటే మనం ఏం చేయగలమో ఈ వీడియోలో చూస్తారు. ఈ ఒక్క దిరామ్తో నేను ఏం చేశానో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా వ్లాగ్లోకి వెళ్దామా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నేనైతే డేరా దుబాయ్లో ఉన్నాను. డేరా దుబాయ్ నుంచి బుర్జ్ దుబాయ్ వెళ్ళాలి. బుర్జ్ దుబాయ్ వెళ్ళాలంటే మనకి ఇక్కడ 4 ఆప్షన్లు ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి క్యాబ్లో వెళ్ళొచ్చు. క్యాబ్లో వెళ్తే మనకి 30 to 40 dirhams అవుతాయి. అదే మనం బస్సులో వెళ్ళాం అనుకోండి, మనకి మెట్రో కార్డ్ ఉంటుంది. మెట్రో కార్డ్ తీసుకుంటే 20 dirhams పర్ డేకి మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఈ కార్డ్ మెట్రో ఇంకా బస్సులో కూడా యూజ్ చేయొచ్చు. అదే మనం మెట్రోలో టికెట్ తీసుకుని వెళ్తే తక్కువ 10 dirhams అవుతుంది. సో నేను ఫైనల్గా 4th ఆప్షన్ ఏముందంటే మనకి వాటర్ రైడ్లో వెళ్తే మనం ఎలా వెళ్తాం, ఎంతలో వెళ్తామో ఇప్పుడు చూడబోతున్నాం. ప్రజెంట్ మనం అయితే రోడ్ క్రాస్ చేసుకుని ముందుకు వెళ్తున్నప్పుడు నాకైతే కనిపించింది రేంజ్ రోవర్. సూపర్ ఉంది కదా. రేంజ్ రోవర్ అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు మనం ఇలా వెళ్ళామనుకోండి, ఇక్కడ మనకి కౌంటర్స్ ఏమి ఉండవు, డైరెక్ట్గా వెళ్ళిపోవటమే. అలా మనం ముందుకు వెళ్తే మనకి అక్కడ షిప్స్ అయితే వస్తుంటాయి. చిన్న పడవలు, షిప్పులు అంటే పెద్ద పెద్దవి కదా, చిన్న పడవలు వస్తుంటాయి. ఆ పడవలో కూర్చుని వెళ్ళిపోవటమే. ఛార్జెస్ తెలుసా? జస్ట్ 1 dirham ఇస్తే మనల్ని డేరా దుబాయ్ నుంచి బుర్జ్ దుబాయ్కి తీసుకెళ్తారు ఈ వాటర్ రైడ్లో మనం ఫ్రీగా మన ఓల్డ్ దుబాయ్ని చూడొచ్చు. అలానే అక్కడ కనిపించే పడవలను చూడొచ్చు. చాలా బాగా కనిపిస్తుంది. అందుకే మీకు చూపిస్తున్నాను. మీరు ఎప్పుడైనా దుబాయ్ వెళ్తే మీరు ఇలా ట్రావెల్ చేయొచ్చు. ఇలా ట్రావెల్ చేస్తే మీరు హ్యాపీగా 1 dirhamతోనే డేరా దుబాయ్ నుంచి బుర్జ్ దుబాయ్ వెళ్తారు. నేనైతే ఈ చిన్న పడవ ఎక్కేసాను. పడవెక్కి కూర్చొని వీడియో తీస్తున్నాను. వ్యూ అయితే అదిరిపోయింది. ఈ సర్వీస్ని రన్ చేస్తుంది దుబాయ్ గవర్నమెంట్. ఇప్పుడు చూస్తున్నారు కదా, మనమైతే పడవలు అలా వెళ్తున్నాం. స్టార్టింగ్ స్లోగానే వెళ్తుంది, కానీ అలా స్పీడ్ని అందుకుంటుంది. వెళ్ళేటప్పుడు వ్యూ, ఆ బిల్డింగ్స్ వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. అక్కడ చూసారా, డేరా ఓల్డ్ సోక్ మెరైన్ ట్రాన్స్పోర్ట్ స్టేషన్ అని రాస్తుంది. సో ఇది ఒక స్టేషన్. ఇక్కడ నుంచి మనమైతే బుర్జ్ దుబాయ్ వెళ్తాం. ఇదంతా కూడా మనకి షిప్లు ఆపుకోవడానికి చిన్న టెర్మినల్స్ అనమాట. ఈ టెర్మినల్కి వెళ్ళి ఈ చిన్న బోట్స్ ఆగుతాయి. ఈ బోట్స్ ఆగిన తర్వాత మనం ఎక్కి వెళ్ళిపోవటమే. ఇప్పుడు చూస్తున్నారుగా, మనకి బెస్ట్ వ్యూ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనకి రోలెక్స్ టవర్స్ కూడా కనిపిస్తాయి. మీకు అక్కడ 2 బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా బ్లూ కలర్లో, అవే రోలెక్స్ టవర్స్. అక్కడ నుంచే ఈ క్రీక్లో క్రూజ్ సర్వీస్ స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి మనం అలా సముద్రంలో తీసుకెళ్ళి అలా తిప్పి మళ్ళీ వెనక్కి తీసుకొస్తారు. ఈ క్రీక్ అయితే న్యాచురల్గా ఏర్పడింది, చాలా బాగుంటుంది. అక్కడ చూస్తున్నారు కదా, ఆ ముందు మనకి టవర్స్లో కనిపిస్తున్నాయి. అదంతా ఓల్డ్ దుబాయ్. మనకి పాత దుబాయ్ అక్కడే ఉండేదంట. అండ్ చాలా బాగుంటుంది చూడడానికి. మీరు నా డే 2లో నేను ట్రావెల్ చేశాను. ట్రావెల్లో బ్లాగ్లో మీరు చూసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది అక్కడ ఏముంటాయి, ఎలా ఉంటుంది అనేది. అండ్ అలానే మనకు అక్కడ పెద్ద షిప్లు కనిపిస్తూ ఉంటాయి. చూసారా, షిప్ కనిపిస్తుంది. అలాంటి షిప్లు చాలా ఉంటాయి, అవన్నీ మనం చూడొచ్చు. ఈ క్రీక్లో ట్రావెల్ చేసడం మాత్రం చాలా బాగుంటుంది. ఫీలింగ్ అయితే ఆసమ్ ఉంటుంది. నీటికి దగ్గరగా వెళ్తాం మనమైతే. నీటిలో వెళ్తున్నట్టే అనిపిస్తుంది. మీరు చూసారా, నేను కూర్చొని అలా వెళ్తున్నాను. వ్యూ అయితే నాకు చాలా నచ్చింది అండ్ మీకు చూపిస్తున్నాను. అండ్ నా వెనకాలే రోలెక్స్ టవర్స్ ఉన్నాయి. అండ్ మొత్తం చూడడానికి మాత్రం చాలా బాగుంది. అండ్ ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, మనం కొంచెం దగ్గర నుంచి ఓల్డ్ దుబాయ్ సిటీని చూస్తాం. ఇక్కడ చూస్తున్నారుగా, ఈ విధంగా పడవ అయితే వెళ్తుంది. ఆ పడవలో మనం కూర్చొని వెళ్తాం. పడవలో చాలామంది కూర్చుంటారు. ఇంకా మనం 1 dirham అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. మన దగ్గర dirhams ఉంటేనే అందులో వెళ్ళాలి. కార్డ్స్ కానీ క్యాష్ కానీ ఏమీ పనిచేయవు. మన దగ్గర ఉన్న dirhamsతో హ్యాపీగా కూర్చొని వెళ్ళొచ్చు. సో మనం వెళ్ళేటప్పుడే ప్లాన్ చేసుకుని dirhamsని ఇండియాలో కానీ మన దగ్గరలో ఉన్న ప్లేస్లో కానీ ఎక్స్చేంజ్ చేసుకుని వెళ్ళాలి. అండ్ ఆ dirhams కూడా మ్యాక్స్ మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ తీసుకెళ్ళండి, ఒక 10 to 20%. ఎందుకంటే అక్కడికి వెళ్ళాక మనం అనుకుని ఖర్చులు అయితే చేస్తాం. అందువల్ల కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. నేనైతే ఆ ప్రాబ్లం ఫేస్ చేశాను. అందువల్ల చాలా చోట్ల నా కార్డుని స్వైప్ చేశాను. కానీ నేను 1 కార్డ్ యూజ్ చేశాను. 1 కార్డులో నాకు ఒక ఆప్షన్ అయితే ఇచ్చాడు, 0 forex అని చెప్పి. దానివల్ల నాకైతే పెద్దగా అమౌంట్ వేరియేషన్ రాలేదు. కానీ 1 కార్డ్ ఉండడం పెద్ద ఉపయోగాన్ని చెప్పుకోవాలి. ఇంకా మనమైతే ఇటువైపు వస్తాం బుర్జ్ దుబాయ్కి. మీకు ఒక పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది. ఆ బిల్డింగ్ కనిపిస్తుందంటే మనం బుర్జ్ దుబాయ్కి వచ్చినట్టే. ఆ పెద్ద బిల్డింగ్ దగ్గర బ్యాంక్ ఆఫ్ బరోడా ఉంటుంది. ఆ బ్యాంక్ ఆఫ్ బరోడా బిల్డింగ్ చాలా పెద్దగా ఉంటుంది. మీకు ఆ బిల్డింగ్ చూపించి మళ్ళీ నేనైతే ఈ వాటర్ పైకి వస్తాను. మనం ఒకవైపు వెళ్ళడానికి 1 dirham యూజ్ చేస్తాం, మళ్ళీ రిటర్న్ రావడానికి కూడా ఇంకొక dirham యూజ్ చేయాలి. మొత్తానికి మన దగ్గర 2 dirhamలు ఉండాలి, లేకపోతే మనం వెళ్తాం, వెనక్కి రాలేం. సో మీకు ఆల్రెడీ అర్థమై ఉండాలి నేను డేరా దుబాయ్ నుంచి బుర్జ్ దుబాయ్ ఎందుకు వెళ్ళాను అనేది రేపటి వ్లాగ్లో వస్తుంది. రేపటి వ్లాగ్ మాత్రం సూపర్ ఉంటుంది, మిస్ అవ్వకండి. అండ్ నేను వెళ్ళిన ఫస్ట్ డేనే ఆ ప్లేస్కి వెళ్ళాను. అండ్ వెళ్ళేటప్పుడే ఫుడ్ టేస్ట్ చేశాను. ఆ ఫుడ్ బ్లాగ్ ప్లస్ నేను అక్కడికి ఎందుకు వెళ్ళాను అండ్
ఈ బుర్దుబాయ్ ఉంది కదా, బుర్దుబాయ్కి ఎందుకు వెళ్ళాను, బుర్దుబాయ్లో ఎక్కడికి వెళ్ళాను, అసలు నేను ఏం చేశాను అనేది మీకు తెలియాలనుకుంటే రేపటిలో చూడాలి. రేపటిలో కూడా 6:45కి వస్తుంది ఈవినింగ్. ఈ వీడియో రేపు నేను మీకు చెప్పాక వీడియో వస్తుందని చెప్పి ఆ వీడియో ఒకరోజు తీస్తున్నవే, కానీ నేను ఈ వాటర్ వేస్ వీడియో సపరేట్ చేశాను. ఎందుకంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది కాబట్టి. మొత్తం కన్సిడర్గా చేశా అంటే మీకు అంతగా అర్థం కాదు కాబట్టి నేను చాలా క్లియర్గా మీకు ఈ వాటర్ వేస్ గురించి చెప్పాను. అండ్ రేపటి వ్లాగ్లో నేను బుర్దుబాయ్ ఎందుకు వెళ్ళని చెప్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, దుబాయ్ ఉంది అండ్ ఆర్టీఏ రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ. ఇక్కడ మీరు చూసుకోవచ్చు బుర్దుబాయ్ మెరైన్ ట్రాన్స్పోర్ట్ స్టేషన్. సో ఇక్కడ మెరైన్ స్టేషన్స్ కూడా ఉంటాయి ఇవే. ఇక్కడ నుంచి మనం షార్జా కూడా వెళ్ళొచ్చు. షార్జా వెళ్ళడానికి డిఫరెంట్ షిప్ అయితే ఉంటుంది. నేను యాక్చువల్లీ ప్లాన్ చేశాను షార్జా వెళ్ళడానికి, కానీ నేను వేసిన షెడ్యూల్లో షార్జాకి 1 డే కేటాయించిన ఆ 1 డే నేను వెళ్ళలేకపోయాను. అందువల్ల షార్జా మిస్ అయిపోయింది. కానీ మళ్ళీ నేను ఏదో ఒక రోజు దుబాయ్ వెళ్తాను. వెళ్ళినప్పుడు మీకు షార్జాని కూడా చూపిస్తాను. ఈ వీడియోస్కి మంచి వ్యూస్ మంచి రీచ్ వస్తా అనుకున్నా, వచ్చిందంటే మళ్ళీ నేను దుబాయ్ ట్రిప్ ప్లాన్ చేస్తాను. ఇంకా మనమైతే రిటర్న్లో వచ్చేటప్పుడు కూడా షిప్ అయితే ఎక్కేసాం. షిప్ ఎక్కి ఇంకా వెళ్ళిపోవటమే. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనకి బుర్దుబాయ్లో కానివ్వండి, దేరా దుబాయ్లో కానీ ఎక్కడైనా స్ట్రేంజర్స్ వచ్చి మనల్ని పొగుడుతూ మనతో మాట్లాడి ఏవైనా తేడా విషయాలు చెప్పారనుకోండి, మీరు అస్సలు నమ్మద్దు. నమ్మారా మోసపోతారు. నేను వెళ్ళినప్పుడైతే అలాంటి ఎక్స్పీరియన్స్లు చాలా తగిలే నాకు. సో ప్లీజ్ మీరు మాత్రం వేరే దేశానికి సింగిల్గా వెళ్తే చాలా జాగ్రత్తగా ఉండండి. గ్రూప్తో వెళ్ళారంటే గ్రూప్ ఉండడం కాబట్టి ప్రాబ్లం లేదు. సో నేను సింగిల్గా వెళ్ళా కాబట్టి నేనైతే అన్ని ఎక్స్పీరియన్స్ చేశాను. అంటే మనం ఎలా ఉండాలి అండ్ ఎలా ట్రావెల్ చేయాలి, ఇంకా మీకు కొత్త వాళ్ళతో ఎలా మాట్లాడాలి అనేది. ఒకవేళ మనకి అర్థమైపోతుంది వాళ్ళని చూడగానే వాళ్ళు డిఫరెంట్ కాదని చెప్పి, వాళ్ళతో మనం మాట్లాడామంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళే మనతో మాట్లాడతారు అండ్ చాలా డిఫరెంట్గా మాట్లాడతారు. అండ్ వాళ్ళతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనమైతే బ్యాంక్ ఆఫ్ బరోడా బిల్డింగ్ దాటుకుంటూ అలా వెళ్తున్నాం. మనకు అప్పుడు చిన్న పడవలు ఇంకా పెద్ద షిప్లన్నీ కనిపిస్తాయి. ఈ వ్యూ అయితే ఎదిరింది కదా, సూపర్ ఉంది, నాకు చాలా నచ్చింది. అండ్ అక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా, అవే రోలెక్స్ టవర్స్. అక్కడి నుంచే మన డౌ క్రీక్ క్రూజ్ జర్నీ అయితే ఉంటుంది. ఆ వీడియో కూడా అందులో రాబోతుంది. అండ్ ఫుల్ వీడియో కోసం మీరు వెయిట్ చేయాలి. బ్యూటిఫుల్ వ్యూస్ అయితే ఉన్నాయి అందులో, ఆ వ్యూస్ చూస్తారు. అండ్ నేనైతే వాటితో వీడియోస్ కూడా తీసాను, అవి కూడా మీరు చూస్తారు. ఇంకా చూసారా, ఆ పైన బ్యాంక్ ఆఫ్ బరోడా కనిపించింది, వ్యూ సూపర్ కదా. ఇది దుబాయ్లో నా ఫస్ట్ డేలో నేను ఏం చేశానో కంప్లీట్గా మీకు తెలియాలనుకుంటే మీరు నా ఛానల్లో ఉన్న ఫుల్ వీడియో చూడాలి. ఫుల్ వీడియో అంటే ఈ వీడియో కాకుండా డే 1 వీడియో ఉంటుంది. నేను వరుసగా డే 1, డే 2, డే 3, డే 4, డే 7 వరకు నా వ్లాగ్స్ ఉంటాయి. ఆ వ్లాగ్స్ అన్ని మీరు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ మీకు చెప్తున్నా నేనైతే వ్యూ సూపర్ ఉందని చెప్పి, అండ్ వెనకాతలే ఆ బ్యాంక్ ఆఫ్ బరోడా బిల్డింగ్ ఉందని చెప్పి. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, అక్కడ వచ్చే నాయిస్కి మొత్తం వాయిస్ రాలేదు. అందువల్ల నేనైతే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. చూస్తున్నారుగా, మన పడవైతే కిందకి పైకి తేలుతూ ఉంది. చాలా బాగుంది. నాకైతే ఈ క్రీక్లో మళ్ళీ జర్నీ చేయాలనిపించింది. కానీ మనకంత టైం ఎక్కడుంది, మనది ఫుల్ బిజీ షెడ్యూల్. ఆ బిజీ షెడ్యూల్లోనే మొత్తం నేను కవర్ చేశాను, మ్యాక్స్ కవర్ చేశాను. నేనైతే కొన్ని ప్లేస్లకు వెళ్దాం అనుకున్నాను, ఆ ప్లేస్ కూడా మిస్ చేశాను ఆ బిజీ షెడ్యూల్ వల్ల. మీరు డే వైజ్ దుబాయ్ వీడియోలు చూస్తే మీకు క్లియర్ ఐడియా వస్తుంది నేను దుబాయ్లో ఏం చేశాను అనేది. నేను దుబాయ్లో ఉన్నప్పుడే వీడియోస్ అప్లోడ్ చేశాను, కానీ పెద్దగా రెస్పాన్స్ లేకపోవడం వల్ల నేను మళ్ళీ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. అక్కడ చూస్తున్నారుగా రోలెక్స్ టవర్స్ ఎంత దూరంగా ఉన్నాయో, కానీ మనకి ఎంత దగ్గర కనిపించాయో. ఈ వీడియోస్ అన్ని నేను iPhone 12 Pro Max తీశాను. నిన్నటి వ్లాగ్ మీరు చూసారనుకోండి, ఐఫోన్ కాకుండా మన OnePlus 11R ఉంది కదా, OnePlus 11Rతో వీడియో తీస్తే ఎలా వస్తుందో నిన్నటి వ్లాగ్ చూస్తే మీకు తెలుస్తుంది. అండ్ ఆ వ్లాగ్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఉంచుతాను. అండ్ ఇంకా చూస్తున్నారుగా ఓల్డ్ దుబాయ్ని, చాలా బాగుంది. చూస్తుండండి, అలా మనమైతే ఒడ్డుకి వెళ్ళిపోతాం.
ఫైనల్గా మనమైతే వస్తాం ఒడ్డుకి. ఇప్పుడు ఈ పడవ నుంచి దిగి అలా బయటికి వెళ్ళిపోవటమే. వ్యూ మాత్రం నాకు చాలా నచ్చింది. సో ఫైనల్లీ ఒకసారి నా సెల్ఫీ వీడియో తీసుకొని అలా బయటికి అయితే వెళ్దాం. ఒడ్డు దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా అయితే ఉంటుంది. సో ఒడ్డుని తాకినప్పుడు మనం ఇలా కదులుతాం. అటు నుంచి చూస్తారా ఎలా వస్తుందో, ఈ విధంగానే మన పడవ కూడా వచ్చింది. ఆ మీద షేడ్ ఉంది కదా, అది వర్షం పడినప్పుడు తడవకుండా ఉంటుంది. మరి వర్షం పడినప్పుడు ఈ సర్వీస్ ఉంటుందో తెలియదు. సో ఇప్పుడు మనమైతే వస్తాం ఒడ్డుకి. ఇంకా దిగేసి బయటకు వెళ్ళటమే. బయటకు వెళ్ళేటప్పుడు నేను ఒక పావురం చూస్తాను. ఆ పావురం అయితే మన కోసం వెయిట్ చేస్తున్నట్టు అలా ఎగురుతూ ఎగరాలొద్దని చూస్తుంది. సో చూసారుగా మనమైతే వస్తాం డేరా ఓల్డ్ సోక్ మెరైన్ ట్రాన్స్పోర్ట్ స్టేషన్కి. సో ఇక్కడ నుంచి అలా కొంచెం ముందుకు వెళ్తే నాకు పావురం కనిపించింది. ఆ పావురాన్ని మీకు చూపిస్తాను. పావురం మాత్రం భలే ఆడుకుంటుంది. ఇదిగోండి రారా రారా అన్నట్టు పిలుస్తుంది నన్ను. అయితే నేను అలా వెళ్ళాను. అలా వెళ్ళిన తర్వాత నాకు ఈ మెరైన్ స్టేషన్ మొత్తం కనిపించింది. కానీ చాలా బాగుంది. ఇంకా మీకు కంప్లీట్గా చెప్పాను అనుకుంటున్నాను. మన దుబాయ్లో ఒక్క దిరంతో మనం ఏం చేయొచ్చు అనేది. సో ఇప్పుడు ఇంకా క్లియర్గా చెప్తాను ఈ ఒక్క దిరంతో ఏం చేయొచ్చో. కనిపిస్తుంది చూసారా, ఇదే ఆ ఒక్క దిరం. ఈ ఒక్క దిరంతో మనం బుర్ దుబాయ్ నుంచి డేరా దుబాయ్ రావచ్చు, డేరా దుబాయ్ నుంచి బుర్ దుబాయ్కి వెళ్ళొచ్చు. కానీ ఒక్కవైపే వెళ్ళగలం. ఈ ఒక్క దిరంతో ఇది చేయగలం. ఇంకా జ్యూస్ తాగాలన్నా కూడా 2 dirhams ఉండాలి. మన దగ్గర 1 dirham ఉంది కాబట్టి ఈ 1 dirhamతో ఈ జర్నీ చేస్తాం. అండ్ ఇంకా ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తాను నేనైతే. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అండ్ ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.